జనవరి 29 ఈ ఒక్కరోజు మన దేశంలో ఎన్నెన్నో జరిగాయి. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం. కొన్ని రాష్ట్రాలు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చాయి. అసలు ఈరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల వెనుకున్న అసలు కథేంటో పదండి వివరంగా చూద్దాం. ఈరోజు జరిగిన విషయాలన్నింటినీ సులభంగా అర్థం చేసుకోవడానికి మనం వీటిని 5 భాగాలుగా విభజించుకున్నాం. పత్రికలతో మొదలుపెట్టి రాష్ట్రాల అభివృద్ధి పనులు, జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డులు, ఇలా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సరేనా? మొదలు పెడదామా? మన మొదటి విభాగంలో ఒకే రోజు వచ్చిన 2 చాలా ముఖ్యమైన దినోత్సవాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి సమాచారం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తే, ఇంకొకటి మన వ్యక్తిగత వివరాలను అంటే మన డేటాను కాపాడుకోవడం ఎంత అవసరమో చెబుతుంది. అసలు జనవరి 29నే మనం వార్తాపత్రికల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? దీని కథ 1780లో మొదలైంది. సరిగ్గా ఇదే రోజున బెంగాల్ గెజెట్ పేరుతో మన దేశంలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించారు. అప్పటినుంచి మన దేశంలో పత్రికా రంగం ప్రస్థానం మొదలైందన్నమాట. చూడండి, ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఒకే రోజు ఈ 2 దినోత్సవాలు రావడం. ఒకవైపు వార్తాపత్రికల ద్వారా సమాచారం అందరికీ చేరాలి అంటున్నాం. మరోవైపు ఈ డిజిటల్ ప్రపంచంలో మన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలనే పెద్ద ప్రశ్న. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఈ రోజుల్లో మన ముందున్న పెద్ద సవాలు. సరే, ఇప్పుడు మనం దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ టెక్నాలజీ నుంచి దక్షిణాన ఆరోగ్య పథకాల వరకు దేశ అభివృద్ధిలో రాష్ట్రాలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకొకటి అర్థమవుతోంది. ప్రతి రాష్ట్రం తమ బలాన్ని పట్టి ముందుకెళ్తోంది. నాగాలాండ్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుంటే, మధ్యప్రదేశ్ వ్యవసాయంపై పూర్తి దృష్టి పెట్టింది. అదే సమయంలో తమిళనాడు ప్రజల ఆరోగ్యం విషయంలో ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అబ్బో, 5700 కోట్ల రూపాయలు! ఇది చాలా పెద్ద మొత్తం కదా! హర్యానా ప్రభుత్వం నీటి సంరక్షణ కోసం ఇంత భారీగా ఖర్చు పెడుతోంది. అసలింత డబ్బు ఎక్కడ్నుంచొస్తోంది? దేనికోసం వాడుతున్నారో చూద్దాం. ఓహో, అయితే ఈ భారీ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ సహాయం చేస్తోందన్నమాట. ఈ డబ్బుతో ఎండిపోయిన కాలువలకు మళ్లీ జీవం పోసి రాష్ట్రంలో నీటి సమస్యను తీర్చాలనేది వాళ్ళ లక్ష్యం. ఇది నిజంగా అంతర్జాతీయ సహకారానికి ఒక మంచి ఉదాహరణ. రాష్ట్రాలు తమ స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తుంటే, జాతీయ స్థాయిలో కూడా కొన్ని విజయాలు మనందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో సత్తాచాటిన విజేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరేడ్లో గెలిచిన వాళ్లను చూస్తే మన దేశంలోని వైవిధ్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఒకవైపు మహారాష్ట్ర సంస్కృతిని చూపించే శకటం, మరోవైపు మన నావికాదళం యొక్క క్రమశిక్షణ, అలాగే మన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేసిన మంత్రిత్వశాఖ అన్నీ అద్భుతంగా నిలిచాయి. పరేడ్ సంగతి పక్కన పెడితే సైన్స్ రంగంలో కూడా మన భారతీయుడు ఒకరు పెద్ద గుర్తింపు పొందారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పాలసీల మీద చాలా ముఖ్యమైన రీసెర్చ్ చేసినందుకు డాక్టర్ చంద్రకాంత్ లహరియకు ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతి లభించింది. ఇది చాలా గొప్ప విషయం. సరే, అభివృద్ధి వేడుకల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మన అడవులు, వన్యప్రాణుల ప్రపంచంలోకి వెళ్దాం. దేశం తన అమూల్యమైన ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూద్దాం పదండి. ఇది చూడండి, నిజంగా అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పిల్లులలో ఒకటైన రస్కీ స్పాటెడ్ క్యాట్ రాజస్థాన్ అడవుల్లో కనిపించింది. ఇది చాలా అరుదైన జంతువు. ఇలాంటి జీవులు మనకు కనిపిస్తున్నాయంటే మన పర్యావరణ వ్యవస్థ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి ఇదొక మంచి సంకేతం. ఇంకోవైపు జార్ఖండ్లో రాబందులను కాపాడటానికొక కీలక ఒప్పందం జరిగింది. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచటంలో రాబందులు చాలా ముఖ్యమైనవి. అంతరించిపోతున్న వాటిని కాపాడటానికి ఇప్పుడు పేరుగాంచిన బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీతో కలిసి పనిచేయబోతున్నారు. ఇది చాలా మంచి ముందడుగు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం కొన్ని వేర్వేరు వార్తలను చూద్దాం. స్థానిక పోలీసులు వాడే టెక్నాలజీ నుంచి పెద్ద గిరిజన పండుగల వరకు, చివరిగా దేశ సరిహద్దులు దాటి వచ్చిన ఒక కోర్టు తీర్పు వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలీసులు టెక్నాలజీని వాడుకోవడంలో ముందున్నారు. వాళ్లు తమ అంతర్గత పనులను సులభతరం చేసుకోవడానికి ధర్మ అనే ఒక కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ ఒక్కరోజే దేశంలో ఎంత హడావిడి జరిగిందో కదా. విశాఖపట్నంలో ఒక జాతీయ సదస్సు, తెలంగాణలో లక్షలాది మందితో సమ్మక్క సారక్క జాతర, ఆంధ్రప్రదేశ్లో కొత్త జడ్జి నియామకం,
చివరిగా దక్షిణ కొరియా నుంచి ఒక పెద్ద అంతర్జాతీయ తీర్పు, ఇలా ఎన్నో జరిగాయి. కాబట్టి ఈరోజు మనం చూసినవన్నీ ఒక చిన్న యాప్ నుంచి అంతరించిపోతున్న జంతువుల వరకు, జాతీయ అవార్డుల నుంచి భారీ పెట్టుబడుల వరకు, ఇవన్నీ కేవలం వేర్వేరు వార్తలు కావు కదా. ఈ చిన్న పెద్ద సంఘటనలన్నీ కలిస్తేనే మన దేశం యొక్క పెద్ద కథ తయారవుతుంది. ఈ ముక్కలన్నీ కలిసి మన ఉమ్మడి భవిష్యత్తును ఎలా మలుస్తున్నాయో అని ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ.